గోపి గారు మన పూరి జగన్నాథ్ గారు అనుకోండి, ఆయన ఏదో రాయాలనుకోండి, ఇది ఏదో కంట్రీకి వెళ్ళి ఒక బ్యాంక్ అక్కడికి వెళ్ళి బీచ్లో కూర్చుని నాకు ఐడియాలు వస్తాయి. అలా కూడా మీకు కూడా నా ఐడియాస్ రావాలంటే ఏంటి, అసలు ఎలా వస్తాయి మీకు ఐడియాస్ అని? నాకు అలాగేం లేదు, ఇట్లా కూర్చుని రాయగలరు. ఎక్కడైనా రాయొచ్చు. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది విన్నాను అనుకోండి, ఇది ఆయన డే టైం అంతా పడుకుంటారు, నేను విన్నదన్నమాట, నిజమో కాదు మనకు తెలీదు. డే టైం అంతా పడుకుంటారు, నైట్ అంతా కూర్చుని రాస్తుంటారు, లేదంటే ఆలోచిస్తుంటారు అంటారు. నైట్ టైం అంతా మెలుగు ఉంటే నెక్స్ట్ టైం డే టైం పడుకోవాల్సిందే కదా, ఎప్పుడప్పుడు పడుకోవాలి కదా, రెస్ట్ అనేది కావాలి మనకి. అవును. కానీ ఆయన మేము రాయించుకున్నాం, అంటే డే టైమే రాయించుకున్నాం. మేము కూడా కొన్ని పాటలు ఆయనతో పాటు దగ్గర నుండి కూర్చుని, ఇప్పుడు శుభాకాంక్షల్లో గుండె నిండా గుడి గంటలు అనే పాట ఆయన రాశారు. గుండె నిండా గుడి గంటలు, ఓకే. అప్పుడు ఆ పాట రాసినప్పుడు కూడా మేము వెళ్తుండేవాళ్ళం, ఆయన దగ్గరికి వెళ్తుండేవాళ్ళం, మాట్లాడుతుంటారు. మంచి ఫ్రెండ్షిప్ ఉండేది మా మధ్యన. ఓకే. అది మిస్ అయ్యాం మేము ఆయన ఆప్షన్స్ తోటి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి వేటూరు గారికి ఏంటి తేడా ఏమైనా ఉందంటారా, లేకపోతే సేమ్ ఒకటే? ఎవరి ఇది వారిదేనండి, ఎవరి స్టైల్ ఎవరి స్ట్రోక్ వాళ్ళది. వేటూరు గారితో మీరు ఏదైనా రాయగలరు. ఆయన వేటూరు గారు శృంగారం రాయగలరు, భక్తి రాయగలరు. గుగ్గు గుడిసింది అనే ఆయనకే చెల్లింది. వేణువై వచ్చాను మా అని చెప్పి ఇది చేసింది ఆయనకి చెల్లింది. కానీ ఏంటంటే అలాంటి సీనియర్ మోస్ట్ రైటర్స్ తోటి వాళ్ళతోటి మాత్రం మనం ట్రావెల్ అయినప్పుడు కొన్ని అద్భుతాలు మేము నేర్చుకున్నామండి. మేము ఎందుకంటే స్వరాభిషేకం సినిమాకి మేము డైలాగ్స్ రాసినప్పుడు కె విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయినా, అయితే అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగేది. మొత్తం యూనిట్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండింది. నేను వెళ్ళి ఈవినింగ్ నైట్ వచ్చేసేవాడిని. నైట్ ఎట్టి పరిస్థితుల్లో నేను తరంగా వెంకటేశ్వరరావు గారిని దాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన నేను ఇద్దరం వచ్చేసేవాళ్ళు. ఆయన దిగిపోయేవాళ్ళు, నేను ఇంటికి వచ్చేసేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే 4 కారు రెడీగా వచ్చేసేది, నేను వెళ్ళిపోయి ఉన్నాను రామోజీ ఫిల్మ్ సిటీకి. ఒక 30 minutesలో తీసుకెళ్ళిపోయేవారు డ్రైవర్స్. ఒక రోజు నేను కారు వచ్చి నేను వెళ్ళిపోతున్నప్పుడు తరంగా వెంకటేశ్వరరావు గారు అక్కడ వెయిటింగ్ అనమాట. ఆయన నుంచునేవాడు ఎల్బీ నగర్ దగ్గర. అదే గోపి గారు ఏమనుకోద్దు, మీరు ఎక్కడికి వచ్చారంటే పంజాగుట్ట దగ్గరికి వచ్చానండి, మీరు ఏమనుకోద్దు, అప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ అది అక్కడ దగ్గర వచ్చాను అంటే, ఓకే మీరు ఒక్కసారి ఏమనుకోకుండా కారు ఒకసారి డ్రైవర్కి ఇవ్వగలరా ఫోన్. ఆయన చూడండి అప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడారంటే తరంగా వెంకటేశ్వరరావు, ఏం లేదండి వేటూరు సుందరరామూర్తి గారిని వాళ్ళ డైరెక్టర్ గారు కలవాలంటున్నారు, మీరు ఏమనుకోకుండా మీ కారులో ఆయన తీసుకొచ్చేయగలరా? ఓకే. అవి ఏమనుకోకుండా, దానికి ఏమనుకోవడం ఏమంటండి బాబు బలివారు, నేను వెళ్ళి తీసుకొస్తానంటే ఆయన వెయిటింగ్ అంటే కిందనే ఉన్నారు, అపార్ట్మెంట్ కిందనే ఉన్నారు. అయితే మేము వెంటనే ఇమీడియట్గా డ్రైవర్కి చెప్తే వెంటనే డ్రైవర్ ఏం చేశాడంటే వెళ్ళాము, ఇక్కడ సనాలి హెవెన్స్ అని చెప్పి అమీర్పేటలో ఉండేదంటే ఆయన ఎక్కించుకున్నాడు. ఆయన ఇద్దరం, ఆయన ఏమనుకుంటున్నారు, నన్ను కోడైరెక్టర్ అనుకుంటున్నారు ఆ సినిమాకి. విశ్వనాథ్ గారు కోడైరెక్టర్ ఏదంటున్నాను. అప్పటికే ఆల్రెడీ సార్ నమస్కారం సార్, గురువు గారు బాగున్నారా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మాటల్లో చెప్పాను సార్, నేను కోడైరెక్టర్ కాదు సార్, కోడైరెక్టర్ గారు ఆయన, నేను ఫిలిం రైటర్ని, మీరు బలానా సౌండ్స్ అక్కడ మనం కలిసాము ఇలాగా రవిరాజు గారు పిన్సిటీ గారు మెడ్రాస్లో ఆఫీస్లో ఇలాగా. ఆహాహా అలాగా, అయ్యయ్యో అన్నారు. పర్లేదు సరే, ఇది కారు వెళ్తుంది. ఎల్బీ నగర్ దగ్గర రాగానే నేను చాలా అదృష్టవంతుండండి. తరంగా వెంకటేశ్వర గారు ఫోన్ చేసి మీరు ఇద్దరు వెళ్ళిపోండి సార్, నేను తర్వాత వేరే కారులో వస్తాను నేను ఆయన చెప్పాడు. మేము ప్రొసీడ్ అయిపోతున్నాం. నేను చాలా అదృష్టవంతుండి సార్ అంటే చూసాడు ఆయన దేనికి అని. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇప్పుడు జనరేషన్లో చాలామంది ఉన్నారు, అప్కమింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట ఆయన చెప్పేది. వాళ్ళు ఎలా థింక్ చేస్తారనేది. ఒక విశ్వనాథ్ గారు, వేటూరు సుందరరామూర్తి గారు, దుర్గాప్రసాద్ గారు అంటే దాని కెమెరామెన్ డిఓపి అని, పెద్ద ఆయన, వీళ్ళందరూ పెద్దవాళ్ళే. నేనే చాలా చిన్నవాడిని అండి ఆ యూనిట్లో, ఆ బ్యాచ్లో నేను రమేష్ చిన్న వెళితే ఇంత పెద్ద ఎడిటర్ కృష్ణారావు గారు, ఆయన విశ్వనాథ్ గారి సినిమాలన్నింటికీ ఆయనే ఎడిటర్. తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది చూసారా, విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్, ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది విద్యాసాగర్ అని చెప్పని. ఇప్పుడు మలయాళంలో నెంబర్ 1 తెలుగు అతనేనండి, అతను అక్కడ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు కూడా ఈ ఇది నేషనల్ అవార్డు వచ్చింది. ఇంత పెద్ద వాళ్ళతోటి కలిసి నేను పనిచేస్తున్నానండి, నేను చాలా అదృష్టవంతునండి అంటే, ఆయన నాకేసి ఒకసారి ఇలా చూసి తర్వాత అలా బయటికి చూస్తున్నారు. ఆ మంచు పొద్దున్నే 2 నిమిషాలు అయిన తర్వాత, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి, విశ్వనాథ్ పెద్దవాడే సరే, మీరు చెప్పిన వాళ్ళందరూ పెద్దవాళ్ళే, వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు మీరు చిన్నవాళ్ళు ఎందుకు అవుతారు? విశ్వనాథ్ ఏం తక్కువవాడేం కాదు, అందరినీ పెద్దవాళ్ళనే పెట్టుకుంటాడు. మీరు ఇంకెప్పుడు
అలాంటిది ఆలోచన రానివ్వకండి. మీరు కూడా పెద్దవాళ్లే, పెద్దవాళ్ళే అని ఫీల్ అయితేనే అవి ముందుకు వెళ్తాం. మీరు ఎప్పుడైతే భయం అనేది వచ్చిందో క్రియేటివిటీ అనేది చచ్చిపోతుందని చెప్పాడు ఆయన. అది భయం ఉన్న చోట క్రియేటివిటీ అనేది ఉండదు. అది ఆయన క్లారిటీగా చెప్పింది. చాలా నెమ్మదిగా చెప్పాడు, చాలా సౌమ్యంగా చెప్పారు, పద్ధతిగా వాత పెట్టినట్టు చెప్పారు. అదే మీరు అన్నమాట ఏంటంటే నేను అందరికన్నా చిన్నదాన్ని ఫీలింగ్ ఉంది మీకు. అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేస్తున్నాను అనేది ఒక ఆనందం. అవును. రెండోది ఏంటంటే సరే అప్పటికి ఆల్రెడీ పెద్ద పెద్ద అంత లైమ్ లైట్లో ఉన్న డైరెక్టర్స్ అందరితోటి మనం పనిచేసేసాం కాబట్టి అది ఏం కాదు. అదొక నేను ఒక అదృష్టం కిందనే నేను భావించాను. మేమందరం అది ఒక ఇది ఒక చిన్న మంచి ఆపర్చునిటీ అనేది ఫీల్ అయ్యాం. ఇప్పుడు వేటూరి సుందరమూర్తి గారు ఉన్నారనుకోండి, డబ్బులు డిమాండ్ చేసేవారంటే నాకు ఎంత కావాలి, లేకపోతే పాట రాయను. అప్పుడు అంత రెమ్యునరేషన్స్ ఇప్పుడున్నంత రెమ్యునరేషన్స్ అవి కూడా అప్పుడు ఏం లేవండి. పాపం ఆయన ఏ రోజున ఆయన ఎవరో ప్రొడక్షన్ మేనేజర్ ఎవరో తీసుకొచ్చి న్యూస్ పేపర్లో కట్టి సార్ ప్రొడ్యూసర్ గారు ఇలా పంపించారండి అంటే పాపం దాంట్లో కొంత తీసి ఇచ్చేసేవారు వాళ్ళకి, ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి. పాటకి ఎంత తీసుకునేవారు సార్ ఆయన అప్పుడు? ఇప్పుడు అయితే నాకు ఐడియా లేదు కానీ బట్ సుమారుగా ఒకనే వింటాం చాలా తక్కువేనండి ఆయన తీసుకున్నాను ఇప్పుడుతో పోలిస్తే. ఇప్పుడు మీరు రాసినప్పుడు కథా మాటలకి ఎంత తీసుకున్నారండి మీరు? అప్పుడు మా టైంలో చాలా తక్కువ. అప్పుడు రెమ్యునరేషన్స్ కూడా డబ్బులు సంపాదించాలన్న ఆతృత లేదనుకుంటున్నా. అప్పుడు లేదండి. డబ్బులు సంపాదించాలని పేరు, మనం లైమ్ లైట్ లో మనం ఉండాలి, మన పేరు వినపడ మనం మాట్లాడగానే గోపి గారు ఉండాలా. కామెడీ అనేటప్పుడు కామెడీ అనగానే టక్మన్ ఏదంటే భగవంతుడి గిఫ్ట్ లాగా మాకు అసలు యాక్చువల్ నాకు చాలా అది కష్టం అండి. కామెడీ రాయడం కష్టం, చేయడం కష్టం, చేయించడం ఇంకా కష్టం డైరెక్టర్కి. అది యాక్చువల్లీ అప్పుడు ఉన్న అది వాడు పడ్డాడు అనుకోండి, పడితే నవ్వుతారు, మనం నవ్వుతాం, కానీ వాడు పడినట్టు తెలుస్తుంది కదా ఎంత బాధ అన్నది. మీరు అసలు ఎంత తీసుకున్నారు సార్? అప్పుడు చాలా తక్కువ ఉండే. మాకు ఈవి సత్యనారాయణ గారి సినిమాలకు రాసినప్పుడు మెయిన్ రైటర్ కన్నా ఎక్కువ ఇప్పించాడు ఆయన. మెయిన్ రైటర్ కన్నా మాకు ఎక్కువ ఇప్పించారు. 2 లక్షలు ఆ రోజుల్లో, మాకు 2 లక్షలు. ఇప్పుడు మెయిన్ రైటర్ పరుచూరు గోపాలకృష్ణ గారు అండి, ఎవరో ఒకరు ఉండేవారండి మెయిన్ రైటర్. సినిమాకు ఒక మెయిన్ రైటర్ ఉండేవారు, తర్వాత ఒక 4-5 ఉండేవాళ్ళం ఈవి సత్యనారాయణ దగ్గర, ఆయన గారి డైరెక్టర్ గారి దగ్గర. ఆయన దగ్గర ఏంటంటే ఒక నేను, రమేష్, బాబురావు అని చెప్పి ముగ్గురు కంపల్సరీగా ఉండేవాళ్ళం. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రైటర్ మా మరుదూరు రాజా వచ్చేవాడు. తర్వాత మేమున్నప్పుడు తర్వాత ఎవరెవరు వచ్చారనుకోండి, ఆయన జనార్దన్ మహర్షి గారు వచ్చారు, ఇంకా ఎవరెవరు వచ్చారు చాలామంది. ఆయన కాబట్టి ఒక 4-5 కలిసి ప్రిపేర్ చేసేవాళ్ళం స్క్రిప్ట్. ఓకే. రాసేటప్పుడు డిస్కషన్ ఉండేది, సీన్ మంచిగా చేయాలి. అందుకనే చూడండి మీరు, అది స్క్రిప్ట్ పరంగా దేనికి వంక పెట్టడానికి లేకుండా ఉంటాయి ఆయన సినిమాలు కూడా. అవునండి. ఆయన ఏమన్నారంటే అప్పుడు టెక్నికల్గా ఏంటంటే అకేలా వేసామా, ఇంకోటి వేసామా, ఇంకోసం టెక్నికల్గా ఇప్పుడున్నంత ఇది కాకూడదు. కానీ ఆయన అనేది ఏంటంటే ఆయన ఒక మాట అనేవారు ఈవి గారు, నా సినిమాలో నేను ఒక డైలాగు నేల క్లాస్లో సోడా కొట్టేవాడు బుర్రలోకి వెళ్తే బుర్రకి ఎక్కితే సరిపోతుందని వాడు బ్రహ్మాండంగా అందరూ ఎంజాయ్ చేశారు కదా, బాగా ఎంజాయ్ చేశారు. ఆ సినిమాలన్నీ మ్యాసివ్ హిట్లు అవన్నీ. 200 రోజులు 300 రోజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేదు కదా. 200 days 250 days ఆడిన సినిమాలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు? అప్పుడు థియేటర్లు అంటే థియేటర్లు కూడా తక్కువ ఉండేది యాక్చువల్లీ. అప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది చిన్నగా ఉండేదండి. తెలుగు సినిమా మార్కెట్ చిన్నది, ఓవర్సీస్ మార్కెట్ అప్పుడు చాలా తక్కువ ఉండే మనకి, తమిళ కన్నా చాలా తక్కువ. తర్వాత ఎప్పుడైతే ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, ఈ ఓటీటీ అని ఇవన్నీ ఎప్పుడైతే ఇది వచ్చిందో వ్యాస్ట్ మార్కెట్ వచ్చింది తెలుగుకి. అప్పుడు ఏంటంటే కొంచెం తెలుగు, తమిళ్ బాగుండేది. ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాడు తమిళ్లో డబ్బింగ్ సినిమాలు మనకు వచ్చాయి. తర్వాత ఈ మలయాళం అనేది లీస్ట్ అనమాట అండి. వాళ్ళు ఏవో చిన్న చిన్న సినిమాలు అవి రాసి చేసేవారు. ఏ గ్రేడ్, ఏ సర్టిఫికెట్ ఫిల్మ్స్ వచ్చేవి. మలయాళం సినిమాకి వెళ్ళాలంటే అదేదో తప్పు పని, బూత్ పని చేసినట్టు చూసేవారు మమ్మల్ని. అవును, కరెక్ట్ అండి. ఇప్పుడు ఏమైందంటే మలయాళం వాళ్ళు టెక్నికల్గా వాళ్ళది బ్రహ్మాండం లేదు. ఇప్పుడు తెలుగు కూడా నెంబర్ 1 పొజిషన్కి తెలుగు కూడా వచ్చింది. మార్కెట్ బాగుంది. ఇప్పుడున్న డైరెక్టర్స్ రాజమౌళి గారు అవనండి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ దాన్ని ఇంటర్నేషనల్ వైడ్ అద్భుతమైన మార్కెట్ తీసుకొచ్చారు తెలుగుకి. మీరు చెప్పినట్టు మలయాళం అంటే పూర్వం ఓన్లీ ఏ సర్టిఫికేటే ఉండేయండి. అంటే పాపం స్వతహాగా మలయాళంలో జాకెట్ వేసుకోరు అనుకుంటండి. అది ఆ సినిమాలు బొమ్మలు వేసేవారు, వీళ్ళందరూ వాల్పోస్ట్ చూసి వెళ్ళిపోయారు సినిమాలు. మలయాళం సినిమా అని. అవును, నేను అన్నది కరెక్టే, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. తర్వాత ఇప్పుడు మలయాళం ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చినాయో, ఇప్పుడు మీకు ఎప్పుడు ఏంటండి, ఒక మలయాళంలో తెలుగులో ఒక సినిమా లేకపోతే తమిళ్లో ఒక సినిమా కనుక హిట్ అయితే దాన్ని డబ్బింగ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు అదే తమిళ సినిమాని ఇంట్లో అందరూ చూసేస్తున్నారు.
ఆ వెసులుబాటు వచ్చింది. అది కింద టైటిల్స్ వస్తాయి. ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లో ఉన్న సినిమా అయినా సరే మీ ఇంట్లో ఉంది, ఉమ్, హ్యాపీగా మీరు చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్ ఆన్ చేయొచ్చు, అవును. దేంట్లోనైనా మీరు చూసేయచ్చు.